Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. ఇప్పుడు భృగువంశము యొక్క చరిత్ర, చ్యవనుని యొక్క చరిత్ర మనం తెలుసుకోవలసి ఉన్నది. చ్యవనుడు భృగువు యొక్క కుమారుడు. చ్యవనుడు భృగు మహర్షి యొక్క ధర్మపత్ని పులోమ అని ఆమె పేరు. ఒకసారి భృగు మహర్షి ఆయన సమిధలు తీసుకురావడానికి బయటికి వెళుతూ భార్య అయిన పులోమను అగ్నులను సంరక్షిస్తూ ఉండమని అగ్నిశాలలో యజ్ఞశాలలో ఆమెను ఉంచి తాను బయటికి వెళ్ళాడు. ఈ వెళ్ళినప్పుడు పులోముడు అని ఒక రాక్షసుడు, ఒక ధనుజుడు వచ్చి ఆ అగ్నులను అడిగాడు, ఈ సౌందర్యవతి ఎవరు అని. అగ్నిదేవుడు చాలాసేపు సమాధానం చెప్పడానికి భయపడ్డాడు. భృగువు కోపించి తనను ఏమంటాడో అని ఆయన తడసి తప్పనిసరిగా ఈమె పులోమా అని చెప్పాడు. చెప్పిన పిమ్మట ఈ పులోముడు, ఈ రాక్షసుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు భృగు మహర్షి వచ్చి కనుక్కున్నాడు ఏమి జరిగినది అని. విషయం విచారిస్తే అగ్ని ఈమె ఫలానా అని చెప్పినట్లుగా తెలుసుకుని అగ్నిని నీవు సర్వభక్షకుడవు కమ్మని శపించినాడు. చూసారా, అగ్నిని, ఏ అగ్ని సర్వదేవతా స్వరూపమో, ఏ అగ్ని సర్వమంత్రస్వరూపమో, ఏ అగ్ని సర్వయంత్రస్వరూపమో అటువంటి అగ్నిని శపించగలిగినాడు మహానుభావుడైన భృగువు. అంటే ఆయన యొక్క తపస్యా గరిమ ఎంతటిది అని మనము తెలుసుకోవలసి ఉన్నది. ఆయన తపస్సు ఎంత గొప్పది అని. సరే, ఆయనను శపించిన పిమ్మట ఇక్కడ పులోముడు భృగు ధర్మపత్నిని తీసుకుని పోతూ ఉండగా గర్భస్థుడైనటువంటి, అంటే ఆమె నిండు గర్భిణి, గర్భవతిగా ఉన్నది. గర్భములో చ్యవనుడు అనేవాడు ఉన్నాడు, మహానుభావుడు. ఆయన యొక్క పుట్టుకే చాలా గొప్పది. ఆయన చ్యవనుడు అంటేనే జారినవాడు అని అర్థము. చ్యుతి శబ్దము నుంచి, చ్యవనము అంటే జారినది అని. కాబట్టి చ్యవనుడు అంటే గర్భము నుంచి జారి ఆయన తీక్ష్ణముగా ఒక్కసారి ఆ పులోముని వైపు, రాక్షసుని వైపు చూశాడట. ఆయన దర్శనమాత్రము చేత, ఆయన చూచినంత మాత్రముననే పులోముడు రాక్షసుడు మలమలా మాడిపోయాడట. ఆయన యొక్క దృగ్వీక్షణము యొక్క తీక్ష్ణము అటువంటిది. అందువల్ల ఆయనకి చ్యవనుడు అని పేరు వచ్చినది. ఇది ఆ భృగువంశము యొక్క, భృగువు యొక్క ఔన్నత్యము. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, రురుండు కావించు సర్పఘాతంబు సహస్రపాదుండు ఉడిగించినట్లు. ఇలాగ భృగువంశము యొక్క ఔన్నత్యము చెబుతూ, అలాగే రురుడు చేసినటువంటి సర్పఘాతాన్ని సహస్రపాదుడు పోగొట్టినట్లుగా అన్నాడు. సహస్రపాదుని యొక్క వృత్తాంతముతో పాటు మనము రురు చరిత్రను కూడా తెలుసుకోవలసి ఉన్నది. రురుడు చ్యవనపుత్రుడైన ప్రమతికి ఘృతాచికి పుట్టినటువంటి మహానుభావుడు. చ్యవనుని యొక్క పుత్రుడు ప్రమతి, ఆ ప్రమతికి ఘృతాచికి పుట్టినటువంటి వాడు రురుడు అని ఆయన పేరు. ఆయన ప్రమద్వర అనే ఒక కన్యను వివాహమాడ నిశ్చయించినాడు. ఒకనాడు అసంకల్పితముగా ప్రమద్వరను ఒక సర్పము కరచినది. అప్పుడు మహాశోకవ్యాకులిత చిత్తుడైనాడు రురుడు. ఆ అంశము తెలిసిన వెంటనే ఆశ్రమవాసులైనటువంటి మహాత్ములు, మహర్షులందరూ కూడా ఆ సర్పదష్ట అయిన ప్రమద్వరను చూడడానికి వెళ్ళారు. ఎవరా మహర్షులు? కరుణాకలిత హృదయులై గౌతమ కణ్వకుత్స కౌశిక శంఖ మేఖల భరద్వాజ వాలఖిల్య ఉద్దాలక
శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమతియు రురుండును. ఈ మహాత్ములంతా కూడా ఎందుకు ఈ నామోచ్చారణము మనకు ఇవన్నీ కూడా మహాభారతాది ఇతిహాస వాంగ్మయ సర్వస్వములో ఇవన్నీ ఎందుకు వివరాలు ప్రత్యేకించి విశేషతః నామోచ్చారణం చేస్తాడు అంటే ఇటువంటి మహాత్ముల నామస్మరణమే పాపహరణము అన్నారు. ఎవరెవరి మహాత్ములు ఉన్నారంటే గౌతమ, కణ్వ, కుత్స, కౌశిక, శంఖమేఖల, భరద్వాజ, వాలఖిల్య, ఉద్దాలక, శ్వేతకేతు, మైత్రేయ ప్రముఖులైనటువంటి మహర్షులందరూ కూడా చూడటానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రురుడు పరమ శోకాకులిత హృదయుడై అలయకయేన దేవయజనాధ్యయనౌ వ్రత పుణ్యకర్మముల్ సలుపుదునేని. నిత్య కర్మలను సలుపటంలో నేను అలయని వాడనైనట్లయితే నిజముగా ఏన గురు సద్విజ భక్తుడనేని, ఏన అత్యలఘు తపస్వినేని, దివిజాధిప భూసురులారమన్మనో నిలయకు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడు నేడు మీదయన్. ఓ సర్వదేవతలారా, ఓ మహాత్ములారా, మీ అందరి అనుగ్రహముతో నేను యమ నియమాది తపో నియమానుష్ఠాన మహితుడనైనట్లయితే, నేను నిజముగా గురు పద భజనానురక్తుడనైనట్లయితే, నిజముగా ఈ ప్రమద్వరకు నా వలచిన నేను వివాహం ఆడబోవు ఈ ప్రమద్వరకు నిర్విష స్థితి అంటే విషము అపగతము అయ్యేటువంటి స్థితి, పాము యొక్క విషము సోకని స్థితి కలుగుగాక అని అనుకున్నాడు. అప్పుడు అశరీరవాణి అనగా ఆకాశవాణి ఒక అద్భుతమైన సూచన చేసినది. నాయనా రురు, నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాము. నీవు నీ ఆయుస్సులో సగము గనుక నీ ప్రమద్వరకు నీవు ఇవ్వగలిగినట్లయితే, ధారవోయగలిగినట్లయితే ఆమె పునర్జీవిత అవుతుంది అని ఆకాశవాణి పలికినది. ఎంత ఆశ్చర్యకరములైన విషయములో ఆలోచించండి. అసలు ఒకరు ఒక ఆయువును ఇవ్వడమేమి, మామూలుగా తల్లిదండ్రులు పెద్దవారు ఎవరికైనా నమస్కరించినప్పుడు పిల్లలను ఆశీర్వదిస్తారు. నా ఆయువు కూడా నీవు పోసుకుని అని అంటూ ఉంటారు. ఇది నామమాత్ర అవశిష్టమైనది ఈ కాలంలో. నా ఆయువు కూడా నీవు పోసుకుని అని అంటే ఇది కేవలం ఉపలాలన వాక్యముగా అవుతున్నది తప్ప ఈనాడు. కానీ ఒకనాడు ఇది నిజముగా జరిగేది. నా ఆయుస్సును నీవు తీసుకో అంటే తాను ఎంత భాగము ఆయుస్సునిస్తే అంత భాగము ఆయుస్సును అవతలి వారు గ్రహించటము జరిగేది. ఇది అత్యద్భుతమైనటువంటి ఒక భారతీయ సంస్కృతికి ఉదాత్తమైన స్థితి ఉన్నటువంటి కాలము. కాబట్టి ఆనాడు ఆయుస్సు నేను నీకు ఇస్తున్నాను, ధారవోస్తున్నాను, లేదా నా తపస్సును నీకు ధారవోస్తున్నాను అంటే అవి అక్షరశః జరిగేవి. అటువంటి మహత్తరమైనటువంటి కాలము ఇది. అందువల్ల రురువు తన ఆయుస్సును సగము ఆయుస్సును ఆమె కోసము, ప్రమద్వర కోసము ధారవోస్తాడు. ఆయన ధారవోసిన వెంటనే ఆమె మళ్ళీ యథాపూర్వముగా పునర్జీవిత అవుతూ ఉన్నది. ఇది ఇందులోని ఆశ్చర్యం. ఇటువంటి ఈ రురుడు ఒకనాడు భార్య సజీవిక అయినప్పటికీ కూడా పాము భార్యను కరచినది అన్న కోపముతో ఆయన పాములు ఎక్కడ కనబడితే అక్కడ వాటిని హింసిస్తూ కొడుతూ ఉండేవాడు. ఇలా కొడుతూ ఉండగా ఒకనాడు ఒక పామును కొడుతూ ఉన్నప్పుడు ఆ పాముకు డుండుభము అనేటువంటి పామును కొట్టినప్పుడు దానికి మానవత్వము సంక్రమించి ఒక బ్రాహ్మణుడుగా రూపొందింపబడినది. అప్పుడు ఆ డుండుభము అనే పాము దెబ్బతిని మానవాకృతి దాల్చినప్పుడు, నాయనా నేను సహస్రపాదుడు అనేటువంటి బ్రాహ్మణుడను, నేను ఈ రూపంగా డుండుభ రూపముగా శాపవశము చేత ఇట్లా ఉన్నాను అని అన్నాడు. ఇదంతా కూడా భృగువంశము యొక్క కీర్తనం మనం వింటూ ఉన్నాం. అయ్యా, నేను సహస్రపాదుడను
అనే ఒక బ్రాహ్మణుడను, ఒక ఋషి కుమారుడను నేను విద్యాభ్యాస సమయములో ఖగముడు అనే నా సహాధ్యాయిని ఒక గడ్డి పామును మీద వేసి ఒకప్పుడు బెదిరించినాను. కోపోద్రిక్తుడైన ఖగముడు నన్ను శపించినాడు. నీవొక డుండుభము అనే నామధేయముతో, డుండుభము అనే పేరుతో ఒక బలహీనమైన పాముగా జన్మించి ఈ పాప ఫలాన్ని అనుభవించు అని శపించినాడు. తత్ఫలముగా నేనీనాడు సహస్రపాదుడనైన నేను ఈ డుండుభము అనే పేరుతో ఒక పాముగా ఉన్నాను. నీ అనుగ్రహముతో నాకు శాపాంతము ఆ మహానుభావుడు ఆనాడే తెలిపినాడు. రురుడు అనే మహానుభావుడు, రురు నామధేయముతో ఒక మహర్షి వచ్చి నిన్ను ఆయన హింసించినప్పుడు, నిన్ను స్పృశించినప్పుడు నీకు పూర్వ రూపము మళ్ళీ సిద్ధిస్తుంది అని నాకు శాపాంతము చెప్పినాడు. అందువల్ల ఓ మహానుభావా, రురు మహర్షి, నీ దయవలన నాకు మళ్ళీ పూర్వరూపము సంప్రాప్తించినది అని ఆ సహస్రపాదుడు పూర్వరూపాన్ని, డుండుభము అనే పాము రూపాన్ని వదిలివేసి ఆ రురు మహర్షిని కీర్తించినాడు. ఇలాగా మహాత్ముల యొక్క కీర్తనము, సర్పముల యొక్క కీర్తనము పాపనాశనము, సర్పదేవతా కీర్తనము పాపనాశనము, మహర్షి చరిత శ్రవణము పుణ్యావహము. మాతృగర్భమున తేజోమయుడై తరలి వచ్చెను చ్యవనుడు, మాతృగర్భమున తేజోమయుడై జారి వచ్చెను చ్యవనుడు, మహనీయ తపఃప్రవణుడు. భృగు మహర్షికి పులోమసతికి పుట్టినవాడి చ్యవనుడు, భృగు మహర్షికి పులోమసతికి పుట్టినవాడి చ్యవనుడు, మహనీయ తపఃప్రవణుడు. చ్యవన మహర్షికి ఘృతాచి సతికి పుట్టినవాడు గదారురుడు, చ్యవన మహర్షికి ఘృతాచి సతికి పుట్టినవాడు గదారురుడు. ఆ రురుని స్పర్శతో శాప విమోక్షణ పొందినవాడే సహస్రపాదుడు, రురుని స్పర్శతో శాప విమోక్షణ పొందినవాడే సహస్రపాదుడు. నాగదేవతా స్మరణము, నాగదేవతా స్మరణము రోగ పాప సంతాపకము, నాగదేవతా స్మరణము రోగ పాప సంతాపకము, మహర్షి చరిత శ్రవణము, మహర్షి చరిత శ్రవణము మహాపుణ్య సంపాదకము, మహాపుణ్య సంపాదకము. నాగరాజ స్మరణము, నాగదేవతా స్మరణము సకల పాపక్షయంకరము. మహర్షులను స్మరించటం అన్నది ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. నిరవధ్య నరేశ్వర నిత్య నిరంతర ధర్మమతి, నిరవధ్య నరేశ్వర, నిరవధ్య నరేశ్వర నిత్య నిరంతర ధర్మమతి, గుణధామ జగత్ పరిపూరిత కీర్తి విభాసి విభాకర తేజ నృపోత్తమ కాంతి నిధి, కాంతి నిధి, కాంతి నిధి. ఇన్ని ఉపాఖ్యానాలతో, ఉపకథలతో శోభిస్తున్నది మహాభారతం. అదే దీని గొప్పతనం. అన్నాడు, ఉపాఖ్యానైర్వినా తావత్ భారతం ప్రోచ్యతే బుధైః.
చతుర్వింశతి సాహస్రీం చక్రే భారత సంహితాం. ఉపాఖ్యానాలు లేకనే భారతము యొక్క శ్లోక సంఖ్య 24,000 రామాయణము వలె ఉన్నది అన్నాడు. అయితే 1,00,000 శ్లోకాత్మకమైన భారతాన్నే మన ఆధునిక ప్రతిభావంతులు ఒక మహానుభావుడు కాదు వ్రాసినది, ఎంతోమంది వ్యాసులు ఒక పీఠముపై కూర్చుని ఎన్నో ఏండ్లు వ్రాశారు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ లెక్క వింటే మరి ఇటువంటి ఆధునికులందరూ ఏమంటారో మరి చూద్దాం. అసలు భారతము యొక్క స్వరూపము ఈ ఉన్నది కాక 60 లక్షల శ్లోకాత్మకముగా ఉన్నదట భారతము. అది చెబుతున్నాడు. షష్ఠిం శతసహస్రాణి చకారాణ్యాం చ సంహితాం. షష్ఠిం శతసహస్రాణి అన్యాం చ సంహితాం. ఇది కాక భారత మహా సంహితను 60 లక్షల శ్లోకాత్మకముగా వ్యాసుల వారు రచించినారు అని చెబుతున్నాడు. ఈ 60 లక్షల శ్లోకాత్మకమైన భారతాన్ని ఎలా వినియోగం చేశారో చెబుతున్నారు ఆయన. 30 సహస్రంచ దేవలోకే ప్రతిష్ఠితం. 30 లక్షల శ్లోకములతో కూడుకున్నటువంటి భారత సంహితను దేవలోకములో వినిపించేటట్లుగా నారదుల వారి ద్వారా ప్రచారము జరుగుతున్నది అన్నారు. నారదో శ్రావయత్ దేవాన్ అన్నాడు. నారదుడు 30 లక్షల శ్లోకములు కలిగినటువంటి మహాభారత సంహితను దేవలోకములో ప్రచారము చేస్తున్నారు అన్నాడు. తరువాత పిత్రియే 15 ప్రోక్తం. పితృలోకమునందు 15 లక్షల శ్లోకాత్మకమైనటువంటి మహాభారతాన్ని అసితో దేవల పితృన్. అసితుడు అయినటువంటి దేవల మహర్షి పితృలోకములో ఈ 15 లక్షల శ్లోకాత్మకమైనటువంటి భారత సంహితను చెబుతున్నాడన్నారు. బాగానే ఉన్నది. గంధర్వేషు 14 14 లక్షల శ్లోకములతో కూడుకున్న భారత సంహితను గంధర్వలోకంలో ఎవరు చెబుతున్నారయ్యా అంటే సాక్షాత్తు శుకమహర్షి చెబుతున్నాడట. శుకమహర్షి గంధర్వలోకములో గాం శృతిం ధరతి ఇది గంధర్వ అన్నాడు. గంధర్వుడు ఎవడంటే గాం అంటే శృతిం అన్నాడు. స్వరాదిజన్యమైనటువంటి శృతిని ధరించినవాడు గంధర్వుడు అన్నాడు. అటువంటి గంధర్వలోకములో శుకమహర్షి 14 లక్షలతో కూడుకున్నటువంటి మహాభారత సంహితను ప్రచారం చేస్తున్నాడు. 100 సహస్రంతు మానవేషు ప్రతిష్ఠితం. 1,00,000 శ్లోకములతో కూడుకున్నటువంటి మహాభారత సంహిత వైశంపాయన మహర్షి ద్వారా ఈ మానవలోకములో ప్రచారమవుతున్నది అన్నాడు. ఇది కథా ఉపకథా పరికథా సమేతమైనటువంటి మహాభారత సంహిత 1,00,000 శ్లోకాత్మకముగా ఈ మానవలోకములో ప్రచారము చేయబడుతున్నది. ఈ 1,00,000కే మనము అబ్బా అనుకోవలసినది లేదయ్యా. ఇది 60 లక్షల మహాభారత సంహిత. 60 లక్షల శ్లోకములు ఇందులో ఉన్నాయి. ఇందులో 30 లక్షలు దేవలోకములో నారదుడు ప్రచారం చేస్తున్నాడు. 15 లక్షలు పితృలోకములో అసితుడైన దేవల మహర్షి ప్రచారము చేస్తూ ఉన్నాడు. 14 లక్షల శ్లోకములు కలిగినటువంటి మహాభారతాన్ని గంధర్వలోకములో శుకుడు ప్రచారము చేస్తున్నాడు. మానవలోకములో వైశంపాయన మహర్షి అనుగ్రహం వలన మనం ఈ భారతాన్ని వింటున్నాం. జయోస్తు. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.